నా కొడుకును ఆ ఊరికి వద్దు తీసుకువెళ్ళడము అని ఆమె ఇక్కడ ఉన్నప్పుడే ఏడుస్తూ ఉంటే వాళ్ళ చుట్టాలు వచ్చి వద్దమ్మా మీరిక్కడ ఒంటరైపోతారు, మన బలగము మన ఊరు మన మన వాళ్ళ మధ్యలకు వెళ్తేనే సరే, ఇక్కడ ఉంటే ఒంటరిగా ఉంటారు, మా అందరికీ కూడా ఇక్కడికి రావడం పోవడం ఇబ్బంది అని వాళ్ళను కొడుకును కోడళ్ళు మెప్పించి ఊరికి తీసుకువెళ్ళిండ్రు. కానీ అక్కడి పరిస్థితి ఏంటిదో ఆవిడకి తెలిసే ఆమె అద్దు అని అన్నది. అక్కడ ఆ ఇంట్లో తీసుకుపోయే అర్హత కూడా లేదు. ఆమె కొడుకుని వాకిట్లో నుంచి వాకిట్లకెళ్ళి సాగనంపింది. ఆమె వాకిట్లో పెట్టుకొని విలవిల విలవిల ఏడుస్తూ ఉంటే ఊరు బలగము చుట్టాలు అందరూ వచ్చి ఆమె చుట్టూ చేరి ఏడుస్తుంటే కనీసము ఆ కోడల్ని ఓదార్చడానికి కూడా అయ్యో నా మనమడు మమ్మల్ని సాగదోలి మా స్నానాలు చేసి మమ్మల్ని మా కోసము మా మనమడు ఇక్కడ ఏడుస్తాడన్న బాధ కూడా లేకుండా ఇంట్లో అన్ని సామాన్లు సర్దుకుంటూ ఆ రోజు అలా బండెడు కట్టెల్లో కన్న కడుపును పేగును కాల్చేసుకొని ఇంటికి వచ్చినాక తెల్లవారి నుంచి ఆమె పడుతున్న నరకము అంతా ఇంత కాదు. తెల్లారితే పొద్దోకితే కళ్ళు మూసుకుంటే నా కొడుకు కళ్ళల్లో నుంచి మాయమైపోతాడని ఆమె ఏడుస్తూ ఉంటే కనీసము ఒక్క పూట కూడా ఒక్క పక్కకు వచ్చి కూర్చొని అయ్యో బిడ్డ ఏడవకని ఓదార్చిన రోజు లేదు, గీ 4 మెతుకులు తిను అని చెప్పిన రోజు కూడా లేదు. ఆమెకు నచ్చినట్టుగా ఉండుటూ ఆమెకు తినాలనిపించినవి తినుకుంటూ ఫ్రిడ్జ్లో ఉన్న పండ్లను తీసుకుంటూ తినుకుంటూ ఆమె లైఫ్ ఆమె అట్లా ఉంది. అది చూస్తూ ఉన్న ఆ కొడుకు కోడలు కన్నీరు మున్నీరుగా విలవిస్తుంటే పక్కన వాళ్ళు చుట్టాలు వచ్చిన వాళ్ళు ఓదార్చుకుంటూ వద్దు బిడ్డ ఏడవకు అని అంటుంటే కూడా ఆమెకు అసలు అలా కొడుకును కోడళ్ళు ఓదార్చాలన్న దయ కూడా కలగలేదు. ఆమె ఎంత ఏడ్చినా కూడా ఆమెకు ఒక్కరోజు కూడా సానుభూతి అయ్యో ఇలా జరిగింది అని కూడా అనిపించలేని ఆ అత్తను ఏమనాలి.